హలో మూవీ లవర్స్. లాస్ట్ ఇయర్ ప్రేమలు మూవీతో తెలుగులో కూడా మంచి ఇమేజ్ సంపాదించుకున్న మలయాళీ హీరో నస్లేన్ లేటెస్ట్ మలయాళీ సినిమా అలప్పూజా జింకానా ఏప్రిల్ 10న మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేశారు. నస్లేన్తో పాటు అనఘా రవి, గణపతి, సందీప్, ఫ్రాంకో, హబీబ్, లుక్మన్లు కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ఈ మూవీకి డైరెక్టర్ ఖలీద్ రెహమాన్. 2022లో వచ్చిన తల్లుమాల మూవీ గుర్తుంది కదా, ఆ మూవీని డైరెక్ట్ చేసిన ఖలీద్ రెహమానే ఈ జింకానా మూవీ డైరెక్టర్. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా బాగుంది. కథ కొంచెం స్లో అయినా క్లైమాక్స్ ఎపిసోడ్ సూపర్గా ఉండడంతో సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది. పేరుకి డబ్బింగ్ సినిమానే అయినా కూడా తెలుగు డబ్బింగ్ వెర్షన్లో రీసెంట్గా పాపులర్ అయిన మీమ్స్ అండ్ డైలాగ్స్ని మిక్స్ చేసి మూవీని ఆడియన్స్కి నచ్చేలా మంచి ఫన్తో భలే వర్కౌట్ చేశారు. ప్రేమలు తెలుగు వెర్షన్లో సక్సెస్ అయిన ఈ ఫార్ములా ఈసారి ఈ మూవీకి కూడా బాగానే వర్కౌట్ అయిందనిపించింది. సింగిల్ లైన్ పంచ్ డైలాగులు అయితే థియేటర్స్లో భలే పేలాయి. డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఇంటర్ ఫెయిల్ అయిన హీరో ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో బాక్సింగ్ నేర్చుకొని స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో సీట్ సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకోకుండా స్టేట్ లెవెల్కి చేరుకొని హీరో ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ను దాటుకొని వాళ్ళు అనుకున్నది సాధించగలిగారా లేదా అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. యూత్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ప్రిపేర్ చేసుకున్న స్టోరీతో ఆ స్టోరీని ఆడియన్స్కి ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేయడం కోసం తను రాసుకున్న సీన్లతో ఫన్ జనరేట్ అయ్యేలా తను ప్లాన్ చేసుకున్న స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ యూత్ ఆడియన్స్ని అద్భుతంగా ఇంప్రెస్ చేశాడనే చెప్పొచ్చు. జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ సూపర్. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు విజయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్కి తనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నభూతో నా భవిష్యత్ లెవెల్లో ఉంది. ఈ మూవీలో హీరో నస్లేన్ క్యారెక్టర్తో పాటు హీరో ఫ్రెండ్ ఫ్రాంకో క్యారెక్టర్ కూడా హైలైట్. హీరో ఫ్రెండ్స్గా మిగిలిన క్యారెక్టర్స్ చేసిన సందీప్, గణపతి, హబీబులతో పాటు లేడీ బాక్సర్గా అనఘా రవి, బాక్సింగ్ కోచ్గా లుక్మన్లు కూడా తమ రోల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఈ మూవీలోని ప్రతి క్యారెక్టరు యూత్కి కనెక్ట్ అయ్యేలా ఉండడమే కాకుండా నస్లేన్ కామెడీ టైమింగ్ వండర్ఫుల్గా ఉండడం ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. ఫైనల్గా చెప్పాలంటే ఇదొక డీసెంట్ టైంపాస్ ఎంటర్టైనర్. ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.